కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే రెండో యాత్ర పేరును స్వల్పంగా మార్చారు. జోడో పదాన్ని కూడా జత చేస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టే యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నారు సీనియర్ నేతలు. భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా మరో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టనున్నారు. దీనికి ముందుగా భారత్ న్యాయయాత్ర అని నామకరణం చేశారు. తాజాగా ఈ యాత్రకు స్వల్ప మార్పు చేశారు. ఈ యాత్రకు భారత్ జోడో న్యాయయాత్ర అని నామకరణం చేసినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వెల్లడించారు. భారత్ జోడో న్యాయయాత్రకు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. భారత్ జోడో న్యాయయాత్ర జనవరి 14న ప్రారంభమై మార్చి 30న ముగుస్తుందని జైరాం రమేష్ వెల్లడించారు. ఈ యాత్ర 66 రోజుల పాటు సాగనుందన్నారు. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జోడో న్యాయయాత్ర ముందుగా మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభమై అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో సాగనుంది. న్యాయయాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగనుంది.